అయితే యాక్చువల్‌గా ఇప్పుడు 'తండేలు' అనే సినిమా తీశారు సార్ మీరు 'గీతా ఆర్ట్స్' మీద. చాలా రోజుల తర్వాత 'గీతా ఆర్ట్స్' మీద వచ్చిన పెద్ద సినిమా. యాహ్! అంతే గ్రాండ్ స్కేల్‌లో రిలీజ్ చేశారు. మీరు అనుకున్నంత చేసిందా సార్ సినిమా? యాహ్! నేను ఏదైతే అనుకున్నానో హ్మ్. అదైతే మాత్రం వెరీ మచ్ సాటిస్ఫైడ్. హ్మ్. యాహ్! అది కమర్షియల్‌గా. అప్పుడు ఆ టైంలో ఏదో ఒకటి పోస్టర్స్ గురించి ఒక చిన్న ఇదొచ్చింది కదా! యాహ్! యాక్చువల్‌గా పెంచేస్తున్నారు లేకపోతే సంథింగ్ అది ఇది అని చెప్పి. పెంచేస్తే ఆడియన్స్ థియేటర్స్‌కొస్తారా? అంటే మా సినిమా ఇంత చేసింది అని ఎయడం అనే పోస్టర్ వలన ఆడియన్స్ థియేటర్స్‌కొస్తారా? సినిమా కంటెంటే మాట్లాడుతదండి. హ్మ్. దానికి మించి మనం ఎన్ని పబ్లిసిటీలు చేసినా, ఏం చేసినా కూడా దే హ్మ్. నో సినిమా బాగుండా పబ్లిసిటీ మరెందుకు చేస్తుంది. సార్ ఏసేస్తున్నారు? తెలుసు కూడా కొంతమంది. సీ ఇప్పుడు ఎగ్జాగరేషన్ అనేది ఒక ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేయడానికి ఒక 10%, 5% అనేది పెంచుతారు. హ్మ్. దట్ ఈస్ అది ఎవరు యెస్ అన్నా, నో అన్నా దట్ ఈస్ అ ఫ్యాక్ట్. హ్మ్. దానికి మించి మరి 25%, 30% పెంచేయడం అనేది నాకు కూడా తెలిసి బయట జరగదు. ఒక హ్మ్. 10% అనేది జరుగుతది. హ్మ్. అది కూడా ఏందంటే ఇప్పుడు మాకెట్లా ఉంటదంటే ఓవర్‌సీస్ ఉంటాయి. ఓవర్‌సీస్‌లో కూడా యూఎస్ఏ క్యాలిక్యులేట్ చేస్తాం. యూఎస్ కాకుండా అదర్‌వి ఉంటాయి చాలా. హ్మ్. అది హ్మ్. తెలియని కూడా తెలీదు. ఈవెన్ మీడియాకి కూడా తెలీదు నంబర్స్ అవి. హ్మ్. ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నప్పుడు దాని నుంచి ఒక 10-15% అనేది జనరల్లీ ఎగ్జాగరేట్ చేస్తారు. హ్మ్. ఎందుకంటే టు గివ్ ద హైక్ టు ద ఫిల్మ్ అండ్ హ్మ్. ఈటిలికని. హ్మ్. అంతే తప్పితే 25%, 30% అయితే ఐ డోంట్ థింక్ రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే చేయరు. మీరు అక్కడ పోస్టర్ మీద ఏసే నంబర్‌లు మీరు చెప్పారు కంటెంట్ అనేది. హ్మ్. ఆడియన్స్‌కి కంటెంట్ కావాలి గానీ కలెక్షన్స్ కాదు గదా! అంటే ఒకటి హైప్ క్రియేట్ అవుతది. హ్మ్. అంటే అవుతదా? లేదు చూసి లేదు. వస్తారా? వాళ్ళు ఫాలో అవుతారు. హ్మ్. ఆడియన్స్ ఏంటంటే ఈ సినిమా ఎంత చేసింది ఏంటి అనేది హ్మ్. టు డిస్కషన్ అది ఓకే. ఫాలో అవుతారు డిస్కషన్ 100%. అంటే అది క్రౌడ్ పుల్ కాకపోవచ్చు కానీ బట్ ఒక డిస్కషన్ డిస్కషన్ పాయింట్ అయితే అనేది గనక మాత్రం ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు. ఇన్‌ఫ్లుయెన్స్ అవుతారు. హ్మ్. అది. అయితే బన్నీవాసు గారి గురించి అడిగితే ఏంటంటే ఉంటే ఇక్కడ ఉంటారు. హ్మ్. సర్కిల్‌లో ఎక్కడ ఉంటారు. లేకపోతే ఆయన ఆఫీస్‌కెళ్తే కలవచ్చు. లేదంటే గనుక ముంబై అనే పేరు తప్ప నుంచి ఇంకే పేరు రాదు. ఏంటి సార్ ముంబైలో ఏంటి? అంటే ఏం లేదండి. లాస్ట్ 5 ఇయర్స్‌లో 2 హిందీ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసాము. గీతా వైపు నుంచి. హ్మ్. 'జెర్సీ' ఒకటి హిందీలో ప్రొడ్యూస్ చేసాము. హ్మ్. అది కాకుండా 'షేర్జాదే' ఒకటి హిందీలో ప్రొడ్యూసర్. ప్రొడ్యూస్ చేసాము. హ్మ్. దాని తర్వాత ఇప్పుడు 'అట్లీ' గారు అండ్ 'బన్నీ' గారి సినిమా వల్ల ఎక్కువ ఎళ్ళాల్సొస్తుంది. ఎళ్ళాల్సొస్తుంది. హ్మ్. అది కాకుండా ఇప్పుడు మా సేల్స్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు అమెజాన్ అవ్వచ్చు, లేదా నెట్‌ఫ్లిక్స్ అవ్వచ్చు. వాళ్ళని కలవడానికి గానీ, వాళ్ళతో కొంచెం ర్యాపో మెయింటైన్ చేసుకోవడానికి గానీ, అగ్రీమెంట్స్ గానీ, అన్నిట్లికి ఎక్కువ తిరగాల్సొస్తుంది. నేననే కాదు ఇప్పుడు చూస్తే 50% ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ హ్మ్. ఎక్కువ ముంబైలోనే ఉంటున్నారు. బికాజ్ ఇప్పుడు బిజినెస్ అంతా కూడా 70% బిజినెస్ ముంబైలోనే అక్కడ హాయ్ జరుగుతుంది. హాయ్ అన్నట్టు కనిపించుకున్నట్టే ఉంటదా అక్కడ? ఉంటుంది అక్కడ అంతే. యాహ్! ఓకే. మరి 'ఏఏ22' మీరు అంటే యూ ఆర్ నాట్ ద అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఫర్ దట్. బట్ యాహ్! ఆల్సో బన్నీ గారి తరపు నుంచి అక్కడ అన్నీ చూసుకున్నారు కాబట్టి 'ఏఏ22' ఎలా జరుగుతుంది? ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు? లేదండి. చాలా పెద్ద సినిమా అయితే తీస్తున్నారు సన్ పిక్చర్స్ వాళ్ళు. హ్మ్. దాని డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు అఫీషియల్‌గా చెప్పాలి. బికాజ్ అది ప్రొడక్షన్ స్టార్ట్ అయినప్పుడే మా అందరితోని కూడా నాన్ డిస్క్లోజర్ అగ్రీమెంట్ ఎన్‌డీఏ అంటాం. అది హ్మ్. అది సైన్స్ అయినియి అందరితోని హ్మ్. కూడా. హ్మ్. సో, దాని మోర్ డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు. హ్మ్. బట్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ ఎ వెరీ బిగ్